వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే పాలి రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ నుండి తాండూరు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. త్వరలో రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుటుంబీకులు ల్యాండ్ కబ్జాలు, చిల్లర వ్యవహారాలు మానుకోవాలని, తాండూరు కందిపప్పుకు జియో ట్యాగ్ రావడం ఆనందంగా ఉందని, కేసీఆర్ హయాంలో అనేక మొక్కలు నాటితే కాంగ్రెస్ వచ్చిన 10 నెలలలోనే పూడూరు మండలంలో దామగుండం అడవి ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండా 30 ఎకరాల నేవీకి అప్పనంగా అందించడం చాలా బాధాకరం విషయమని అన్నారు. రైతులు కాంగ్రెస్ హయాంలో చాలా బాధలను అనుభవిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది కానీ రైతులకు 1 రూపాయి కూడా జమ కాలేదని, హైదరాబాద్లో హైడ్రాతో అతలాకుతలం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం ముట్టుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదని అన్నారు. మరి శ్రీశైల్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, తాండూరు ప్రజలను ఉద్దేశించి, తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద మాట్లాడమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదట ఈరోజు నేను గ్లోబల్ యువతరం ఫౌండేషన్ అనే ఒక కొత్త సంస్థ తాండూరు యువకులందరూ కలిసి దాన్ని స్థాపించారు. దాని ప్రారంభోత్సవానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా తాండూరు యువకుల్లో మతోన్మాదం వైపు మళ్ళకుండా రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయం అన్న రాజ్యాంగ విలువలను రక్షించడం కోసం యువత తమ కాళ్ళ మీద తామే నిలబడే విధంగా మరి యువతను మార్చడం కోసం, అదేవిధంగా యువతను మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచడం కోసం, యువత తల్లిదండ్రులకు సహాయం చేయడం కోసం, మరెన్నో ప్రగతిశీల భావజాలాన్ని వైపు మరి యువతను నడిపించడం కోసం ఈరోజు గ్లోబల్ యువతరం ఫౌండేషన్ పెట్టిన అంబాపురం విజేందర్ గారిని, మరి అడ్వకేట్ అరుణ్ రాజ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పార్టీలకు అతీతంగా మరి ఈ ఫౌండేషన్ను నిర్మించిన అందరినీ కూడా అభినందిస్తున్నా. మరి రెండవ విషయం, అత్యవసరమైన విషయం, వికారాబాద్ నుంచి తాండూరు రోడ్డు ఏదైతే ఉందో అది చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఆ రోడ్డును అర్జెంటుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు. మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆలవాలమైన ప్రాంతం. బెంటనైటు, అదేవిధంగా కందులు, మరి జియో ట్యాగింగ్ కందులకు, తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది. అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తాండూరు. మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలతో నిండి ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అయ్యా ఒక్కసారి మరి ఇటువైపు రండి, వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి, దీని పరిస్థితి అస్సలే బాగోలేదు, దీన్ని అర్జెంటుగా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించిందో లేదో కానీ కేసీఆర్ గారు చాలా ఆలోచించి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి భూమి పుత్రుడు, అదేవిధంగా పర్యావరణాన్ని ప్రేమించే ఒక మహానాయకుడు కేసీఆర్ గారు కోట్లాది మొక్కలను నాటితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 10 నెలలకే దామగుండం, పరిగి నియోజకవర్గంలో ఉండే దామగుండం అనే ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని, 12 లక్షల చెట్లు ఉండి ఎన్నో ఔషధ మొక్కలు ఉన్న ప్రాంతాన్ని ఏమీ ఆలోచించకుండానే 30 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నేవీ లో ఫ్రీక్వెన్సీ రాడార్కి ఇవ్వడాన్ని పూర్తిగా భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నది. కేసీఆర్ గారు ఇవ్వలేక కాదు, కానీ కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి దాన్ని నేవీని రానివ్వకుండా చూశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు మూసుకొని నేవీకి అప్పగిస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని స్థాపిస్తే దాన్ని మీరు కనీసం ముట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ విగ్రహాన్ని మీరు ముట్టుకోలేదు అంటే అంబేద్కర్ మీకు అంటరాని వాడైనా చెప్పాలి అలా కాంగ్రెస్ నాయకులందరూ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీ రాహుల్ గాంధీ ఏమో రోజు పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఇక్కడేమో 125 అడుగుల
నిలువెత్తు విగ్రహం సచివాలయం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్న దాని పక్కన ఉన్న విగ్రహం, ఆ విగ్రహంలో మరి మీరు ఇలా దాని సాక్షిగా అంబేద్కర్ అభయస్థం పేరు పెట్టి ఇంతవరకు ఒక్క పైసా కూడా మీరు రిలీజ్ చేయలేదు. ఎక్కడ పోయింది మరి అంబేద్కర్ అభయస్థం? 12 లక్షలు ఇస్తామన్నారు కదా, కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది 12 లక్షలు? మీరు ఎస్సీ సబ్ ప్లాన్ కింద 33,000 కోట్ల రూపాయలు మీ మల్లు బట్టి విక్రమార్క గారే పెట్టారు, ఉప ముఖ్యమంత్రి. 33,000 కోట్ల రూపాయల్లో ఎన్ని, నేను వేల గురించి అడుగుతలేను, ఎన్ని వందల కోట్లు మీరు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చారో ఇప్పుడు చెప్పండి. మల్లు బట్టి విక్రమార్క గారు మీరు చెప్పండి. మరి ఉప ముఖ్యమంత్రి కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దార్శనిక 6 లక్షల కోట్లు. బీసీల జనాభా ఎంత ఈ రాష్ట్రంలో? 52%. 52% ఉన్న ప్రజలకు మీరు 2.5 లక్షల కోట్ల బడ్జెట్ల మీరు ఇస్తున్నది ఎంత? 9,200 కోట్లు. అవి కూడా రిలీజ్ చేయలేదు. 33,000 కోట్లలో ఎన్ని రిలీజ్ చేసింది? మీరు ఇంతవరకు రిలీజ్ చేయలేదు. మరి అసలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో 10 నెలలలో ఇంకా 6 మంది మంత్రులు రాలేదు. అసలు ఉందా ప్రభుత్వం రాష్ట్రంలో? తెలంగాణ ప్రజలు గమనించారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా నడిచింది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా నడుస్తుందో ఒకసారి చూడాలి. 10 నెలలైంది. విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి లేడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లేడు. మరి ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? ఎస్సీ సంక్షేమ శాఖలో ఒకటే రోజు రాత్రి అక్కడ ఉండే అధికారులు 2,000 మంది ఉద్యోగస్తులను తీసేసారు. ఎవరు అడగాలి ప్రశ్న? ఎవరు అడగాలి? ఇప్పుడు 3 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఎవరు అడగాలి ప్రశ్న? పోలీసు శాఖలో దాదాపు మీరు ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ హైదరాబాద్ పేరు మీద కూల్చివేతలు చేస్తున్నారో ఆ 1,00,000 మంది పోలీసులకు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 4 సరెండర్ లీవులు పడలేదు. ఒక్కొక్క పోలీసు కానిస్టేబుల్ మీద 1,00,000 రూపాయల బాగుంది ప్రభుత్వం. మరి పోలీసులు మనుషులు కాదా? హోంగార్డులు మనుషులు కాదా? వాళ్ళతో మీరు ఇవన్నీ అక్రమాలు చేయిస్తూ ఉంటారు. మరి వాళ్ళు మనుషులు కాదా? ఒక్కొక్కరికి 4 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి, టీఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సీ ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. మరి ఎవరు అడగాలి క్వశ్చన్లను? ఎక్కడ పోయింది హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు మీరే సాక్షాత్తు హోంమంత్రి. మరి దాని గురించి ఎవరు కూడా మాట్లాడడం లేదు. అర్జెంటుగా మరి ఉద్యోగస్తులకు వెంటనే జీతాలు ఇవ్వాలి, పోలీసులకు బకాయి పడ్డ సరెండర్ లీవులు, డిఏలు, టీఏలు అని కూడా అర్జెంటుగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో గురుకులాలు ప్రపంచ స్థాయికి పోయినాయి. ప్రపంచంలో అత్యంత